భయంకరమైన అడవి. ఎంత పెద్ద అడవియో మాటల్లో చెప్పలేను. ఇంతకీ ఈ అడవి ఎక్కడనుకుంటున్నారు? చిక్కమంగళూరు. అంటే కర్ణాటక రాష్ట్రంలోనే ఉంది. కర్ణాటక రాష్ట్రంలోన చిక్కమంగళూరులో ఉన్న మా ఇంటి హోమ్ టూర్ చూస్తారు ఈ వీడియోలో. అంతకంటే ముందు ఈ అడవినంతా చూద్దాం రండి ఫ్రెండ్స్. వీడియో చాలా చాలా బాగుంటుంది. మస్తు నేచర్. అక్కడికి పోవాలంటే ఎంత కష్టపడ్డాం, ఎంత శ్రమ పడ్డాం, అసలు లైఫ్లో మర్చిపోలేను. అంత వరదలు, గుట్టలు, చెట్లు, కారడవి దాటుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్. అందుకని వీడియో తప్పకుండా చూడండి. ఆ చెట్ల సువాసన అంటే మనము అంత నేచర్ని ఆస్వాదించడం నాకు చాలా ఇష్టం నిజంగా. అందుకే అలా ఆకులను ఇలా వాసన చూస్తున్నాను. వెళ్దాం రండి. ఈ అడవుల్లో కూడా ఎంత మంచిగుంది చూసారా? మనం కాఫీ పౌడర్, టీ పౌడర్ అంటాం కదా, చూడండి ఎంత మంచిగున్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి ఇక్కడైతే. కానీ చాలా అద్భుతమైన వీడియో, చాలా చిన్నగా ఉంటుంది. ఇక హోమ్ టూర్ మీరు ఇప్పుడు ముందు చూస్తున్నారు. ఇంకా ఫుల్గా స్టార్టింగ్ నుండి చూపిస్తాను. ఒక దిక్కు వర్షం, ఒక దిక్కు పైన ఇల్లు చూడండి. చాలా అడవిలో అందంగా ఉంది కదా. అస్సలు ఇంకా చెప్పులు లేదు, మీరు చూస్తారు వీడియోలో. చాలా చాలా బాగుంటుంది. అస్సలు నా సంతోషానికి అర్థులు లేవు. రావడానికైతే చాలా కష్టపడ్డాము ఇక్కడ చేరుకోవడానికి. ఎంత అంటే రోడ్లు, వరదలు, వాగులు అవన్నీ దాటుకొని వచ్చినాం. ఫోన్లలో సిగ్నల్ లేదు, అసలు ఏం లేదు. ఓన్లీ మనం ఇక్కడికి వచ్చినామంటే ప్రశాంతంగా ఓన్లీ నేచర్ని ఆస్వాదించడానికే వస్తాము. అదే కావాల్సింది కూడా మనందరికీ. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అందరం కూడా చాలా చాలా బిజీగా ఉంటున్నాం కదా. అందుకని ఎప్పుడైనా ఒక 2 days 3 days మనం కొంచెం ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్రాంతం చిక్కమంగళూరు, కర్ణాటకలో ఉంది. చూడండి, నాకైతే ఆ నేచర్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. తెల్లవారుజామున మీరు చూసేది మేము చేరుకునేసరికి ఆల్రెడీ 4:35 అవుతుంది ఫ్రెండ్స్. ఎంత బాగా అనిపించింది అంటే జర్నీ మాత్రం చాలా కష్టంగా ఉంది. మీరు ఆంధ్ర నుండి వెళ్తే మాత్రం సూపర్ ఉంటుంది రూటు. ఇంకా మేమైతే బెంగళూరు నుండి వేరే రూట్లో వెళ్ళినాం కనుక మాకు కొంచెం రోడ్డు అంటే చాలా వర్షాలు పడి ఘోరమైన నరకం కనిపించింది. వరదలు వచ్చి రోడ్లు చిన్న కచ్చా రోడ్డు, అసలు వెహికల్ పోవడానికి చాలా ఇబ్బంది పడ్డాము. చెట్లు విరిగిపోవడం అదంతా. ఇక వంట కూడా రెడీ చేసి పెట్టింది అక్కయ్య అయితే. ఇంకా తెల్లవారుజామున పోయి తినడానికి మనకి ఆహారం అయితే రెడీ. మనం ఎవ్వరం వెళ్ళినా కూడా మనం టెన్షన్ పడవలసింది బిల్కుల్ లేదు. ఎందుకంటే మనకు మంచిగా రెడీ టు ఆహారం ఉంటుంది. మనకు మార్నింగ్ టిఫిన్, నైట్ డిన్నర్ పెడతారు. ఏంటంటే మేము నైట్ డిన్నర్ కోసం మా కోసం అన్ని వంటలు చేసింది అక్కయ్య అయితే. చాలా బాగా అనిపిస్తుంది. ఎంత హ్యాపీనెస్ చూడండి. అడవిలో మన ఇల్లు, చుట్టూ నేచర్, ఇంకేం కావాలి? మనకి ప్రశాంతంగా అక్కడ ఒక కొంచెం సేపు నిలబడి ఆ నేచర్ని ఆస్వాదిస్తుంటే అసలు మన గుండె ఎంత హాయిగా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేను. చూడండి, అందమైన ఇల్లు ఇంకొకటి రెడీ అవుతుంది అక్కయ్యకు. ఎందుకంటే చాలా చాలా బాగుంది. నేచర్ మాత్రం చాలా నచ్చేసింది నాకైతే. ఎంత బాగున్నాయి చెట్లు, అడవిలో మనం ఉండడం. అస్సలు మనకి టైం దొరకాలే కానీ 1 నెల రోజులు ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. అంత చక్కగా ఉంది అడవి మాత్రం ఫ్రెండ్స్. చుట్టూ కూడా అడవి, కార్ అడవి. అసలు ఇంకా చాలా అద్భుతం. ఇంకా ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీరు అక్కడే ఉన్నానని అనుకోండి, చూస్తున్నాం అనుకోండి. పైన బాల్కనీ నుండి ఇట్లా చూస్తేనైతే అందమైన అడవిని మనం చక్కగా చూడొచ్చు. అసలు సమయం సరిపోలేదు, సమయం ఏర్పడలే. మేమైతే 2 days కోసం పోయినాము. కానీ ఒక్కరోజు మార్నింగ్ మనం ప్రొద్దున 11కి వెళ్ళాల్సింది. మేము తెల్లవారుజామున 5ంటికి చేరుకున్నాం. అక్కడ 5ంటికి చేరుకున్నాక ఇంకా నేచర్ని అంతా చూస్తుంటే నా ఆనందానికి అరుదు లేదు. అసలు చూడండి ఎంత హ్యాపీ అంటే అసలు మాటల్లో చెప్పలేను. ఇంకా చాలా రోజులు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి, అసలు ఇక్కడ నుండి వెళ్ళొద్దు అనిపించింది నా మనసుకు మాత్రం. ఎంత అంటే అంత నిజంగా. అంటే నేను నేచర్కి చాలా దగ్గరలో జీవిస్తా. అంతటి ప్రకృతిని వదిలి నాకు అస్సలు రావాలనిపించలేదు ఫ్రెండ్స్. ఎంత బాగా అనిపించిందంటే అంత. ఇప్పుడు కొంచెం కొంచెం వర్షం తగ్గింది. వర్షం ఉండే ఇంకా బయటకు వచ్చి ఇంకా అన్ని చూద్దామంటే వర్షం లేకుంటే బాగుండు అనిపించింది. చక్కటి ఆనందకరమైంది. మీరు మాత్రం ఎంత బిజీ ఉన్నా కూడా ఎప్పుడైనా మీకు వీలైతే తప్పకుండా వెళ్ళాల్సిన చోటు. కానీ ఒక 2 days కాకుండా 3-4 days ఉండేలా వెళ్ళండి. నాకైతే అస్సలు టైం సరిపోలేదు. ఎందుకంటే ఈరోజు తెల్లవారుజామున వచ్చామా, రేపు 11 వరకు మళ్ళీ నేను స్టార్ట్ అయిపోయాను. టైం సరిపోలేదు ఫ్రెండ్స్. అందుకని ఎటు చూడండి అటు నేచర్, ఎటు చూడండి అటు నేచర్. అస్సలు చాలా చక్కగా ఉంటుంది. వీడియో అయితే చాలా చిన్నగా ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా ఇంకా కొత్తగా చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోకు తప్పకుండా లైక్ ఇవ్వండి. మరి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా బంధువులకి షేర్ చేయండి. ఇలా ఫుడ్ అయితే రెడీగా ఉంటుంది డిన్నర్ కోసం మనకి.
మంచిగా మన రుచిలో ఉంటుంది. మనం ఇంట్లో ఎలా వంట చేసుకుంటామో అలా ఇంట్లోనే వంట. అంటే మనం ఇంటి వంట భోజనం చేసి రెడీ పెడతారు మనకి. మీకు ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ప్రతిదీ కూడా మీకు అడ్రస్ కానివ్వండి, ఎలా వెళ్ళాలి, ఎలా లొకేషన్ కానివ్వండి, ప్రతిదీ కూడా చెప్తాము. చూడండి, డిన్నర్ కోసం అయితే రెడీ ఉంది. ఇక డిన్నర్ చేయాలి. ఇంకా ఈ విధంగా వేడివేడిగా, ఎందుకంటే వర్షం ఉంది కదా అనుకొని మనకి ఏమి ఇష్టమో ఫుడ్ మనం ఏం తింటామో అలా అన్నీ రెడీ చేస్తారు. ఇలా మంట కూడా చాలా చక్కగా మర్చిపోలేము అసలు, అంత బాగా అనిపించింది. ఈ విధంగా మనకి కొంచెం టైం దొరికితే చాలు, ఈ విధంగా నేచర్ని ఆస్వాదిస్తుంటే కోట్లు పెట్టినా దొరకని నేచర్. అంతే కదా, ఏమో నాకైతే అట్లా అనిపిస్తుంది. ఎంత టైం ఉన్నా కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. అందుకే మీరు చూస్తుంటారు కదా, నాకు నేచర్కి దగ్గర వెళ్తుంటాం ఎప్పుడు. అంత బాగా అనిపించింది. అస్సలు సమయం సరిపోలే, ఆ ఉన్న సమయం ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. అలా ఉంది. ఈ విధంగా మంచిగా మీరు ఇప్పుడు కాసేపట్లో హోమ్ టూర్ స్టార్ట్ అవుతుంది. వీడియో పూర్తిగా చూడండి. చాలా చిన్న వీడియో, ఇంకొక 2-3 మినిట్స్ వస్తుందేమో. హోమ్ టూర్ చాలా మొత్తం చూపిస్తాను, ఇల్లు ఎలా ఉంది అనేది. చాలా చక్కగా ఉంది. ఈ విధంగా మనం ఎటు చూస్తే అటు నేచర్ కనిపిస్తుంటే మన మైండ్లో, మనకి అక్కడ మొబైల్ వాడకం లేదు, 0 సిగ్నల్ కాబట్టి ఇంకా మనం ప్రశాంతంగా అన్నింటిని మర్చిపోయి నేచర్ని ఆస్వాదించుతూ చాలా హ్యాపీగా సంతోషంగా ఆ కొన్ని అవర్స్ అయినా కూడా మనం గడపచ్చు ఫ్రెండ్స్. నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి. చాలా చూడండి, నన్ను చూస్తే మీరేం నవ్వుకోకండి, హ్యాపీనెస్ తట్టుకోలేక అంత హ్యాపీనెస్ మీతో పంచుకుంటున్నా. స్టార్ట్ హోమ్ టూర్ చూద్దామా. చూడండి, మెయిన్ డోర్ నుండి స్ట్రైట్గా వెళ్తుంటే హాల్ వస్తుంది. ఇలా చాలా చక్కగా అందంగా ఉన్న హౌస్ మీరు చూస్తున్నారు. ఎంత బాగుంది చూడండి. హాల్, టీవీ అన్నీ మనకి ఏదంటే టీ కాఫీ ఏది తాగాలన్నా ఏది కావాలన్నా కూడా చక్కగా అన్నీ ఉంటాయి. ఎంత బాగుంది హౌస్ చూడండి ఫ్రెండ్స్. నాకైతే చూస్తే భగవంతుడు అందరినీ మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా మొక్కుకుందాం. మీరు చూసేది పూజ గది, చాలా చక్కగా ఉంది. చాలా తక్కువ టైం ఉంది, వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఈ విధంగా మన ఇంట్లో మనం ఎట్లుంటామో, అడవిలో ఇల్లు కట్టుకొని ఉంటే మీరందరూ కూడా అదే సేమ్, అంత హ్యాపీనెస్. మనకి ఇంకా లేదు అనేది ఏ లోటు లేదు, అన్నీ ఉన్నాయి అక్కడ. అంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి, పైగా భోజన వసతి కూడా ఉంది కాబట్టి ఇంకా చాలా చక్కగా వెళ్ళి మనం హాయిగా రెస్ట్ తీసుకోవడమే. ఎంత బాగా అనిపించిందో చూడండి. హౌస్ చాలా బాగుంది. మీరు చూస్తున్నది ఇప్పుడు మొత్తం కింద అక్కయ్య వాళ్ళు మంచిగా వంట మాత్రం మనం ఎట్లా తెలుగులో తెలంగాణ మనం ఎట్లా తింటామో అట్నే వంట చేసిర్రు. అన్ని ఇత్తడి పాత్రలు, చక్కగా పూజలకు కానివ్వండి, వంటకు కానివ్వండి. మీరు చూస్తున్నది ఏంటిది, అది అడవిలో ఉన్నప్పుడు తప్పకుండా తుపాకీ ఉండాలి కదా. చిన్నప్పుడు దీన్ని చూస్తూ మా అమ్మ నాన్న చెప్పేవాళ్ళు, బాణం తుపాకీ అంటూ. చాలా అది మనకి సెక్యూరిటీగా చాలా చక్కగా ఉండాలి తప్పకుండా, ఎందుకంటే అడవిలో ఏమేమో వస్తున్నాయి. ఎంత మంచి జీవరాశులు మనం ఆనందంగా చూస్తాము. చక్కగా హోమ్ అయితే మీరు ఇక్కడ కింద చూస్తున్నారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు వాళ్ళ మొబైల్ నెంబర్ పెడతాము. చక్కగా హౌస్ అంతా కూడా ఇట్లా ఉంది. ఇంకా మనం అక్కడ ఉండనవసరం లేదు, మనం హౌస్ కట్టేసుకొని మంచిగా అప్పుడప్పుడు పోయేస్తే బాగుంటుంది. ఎంత బాగుంది, అడవిలో ఇలా ఇల్లుంటే చక్కగా ఉంటుంది కదా. పైగా ఈ మొక్కలు, ఈ నేచర్లో జీవించడం అస్సలు నిజంగా చాలా బాగుంది. డైనింగ్ టేబుల్ మీరు చూస్తున్నది, దానిపై ఉన్న వాటర్, ఇత్తడి దానిలో వాటర్ ఎంత బాగుంది అసలు. మన పురాతనంలో అమ్మమ్మలు నానమ్మలు వాడినవన్నీ మనం చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనం తక్కువ చూస్తున్నాం కదా. కిచెన్ ఫ్రెండ్స్, కిచెన్లోకి వెళ్దాం రండి. కిచెన్ ఎంత బాగుంది. మనందరికీ కూడా వెళ్ళినప్పుడు ఆహారం ఇక్కడే రెడీ అవుతుంటుంది. అందుకని కిచెన్ ఇది చాలా బాగుంది. వేడిగా మనం ఏ టైం చెప్తే ఆ టైంకి వాళ్ళు కుకింగ్ చేసి పెడతారు. అక్కయ్య తమలపాకులు మీరు చూస్తున్నది, ఎందుకంటే ఎంత మెంబర్స్ అయినా వెళ్ళొచ్చు అనేది మీకు చెప్తాను. వెళ్ళొచ్చు తప్పకుండా, ఒక 20 మెంబర్స్ దాకా కూడా వెళ్ళొచ్చు. మీరు చూస్తారు ఇంకా పైన ఎలా ఉంది ఉండడానికి అనేది. ప్రతి సౌకర్యం చూడండి, ఎంత పెద్దగా విశాలంగా ఉంది కదా. చాలా విశాలమైన హౌస్ కింద చాలా బాగుంది. పైనకి వెళ్దాం రండి ఫ్రెండ్స్.
పైనకి వెళ్దాం. పైన బాగుంది అసలు. మీరు ఎంత నైట్ ఎంత డే ఎప్పుడు పోయినా కూడా వాళ్ళు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తారు, మాట్లాడతారు. మీకు లొకేషన్ కానివ్వండి ప్రతిదీ కూడా ఏదైనా కూడా చెప్తారనమాట. పైన మాత్రం పైన ఉంటే నేచర్ని చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా మనం పైనకి ఎంట్రీ కాగానే మనకి ఈ విధంగా ఇంకా ఎక్కువ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఉండడానికి, ఎందుకంటే ఇది హాల్ మీరు చూస్తున్నది. పైన చూడండి హాల్ నుండి ముందుకు ఎంట్రీ చాలా బాగుంది. దేవుడి పటాలు కానివ్వండి అన్నీ కూడా అడవిలో మనకి ఇల్లుండి మనం ఇంట్లో దేవుళ్ళు మనము మన వంట అక్కడ రిలాక్స్గా ఉండడము ఇంకేం కావాలి చెప్పండి. ఇట్లా చాలా హౌజులు చూస్తున్నాం మనం, కానీ అన్నిటికంటే అద్భుతంగా ఉంది ఈ హౌస్ మాత్రం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా పెద్ద అడవిలో ఉంది. ఇక చూడండి బెడ్రూమ్ అంటే మీరు 3-4 మెంబర్స్ ఫ్యామిలీతో పోతాం కదా, ఎవరిమైనా పోయినప్పుడు తప్పకుండా మనకు ఉండడానికి ఈ నేచర్ ఇక్కడ చూడండి. ఇట్లా చూస్తే నేచర్ అయితే అటు మొత్తం అడవే. ఇంకా ఆ అడవిలో ఏమున్నాయి ఏం తిరుగుతున్నాయి అన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. అదొక రూమ్ పైన. ఇంకా అక్కడ నుండి వస్తే ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంది, ఇంకో బెడ్రూమ్. అట్లా ఎదురుగా 2 బెడ్రూమ్లు ఉన్నాయి. చాలా చక్కగా మనం కుటుంబ సమేతంగా వెళ్ళి మంచిగా నేచర్ని ఆస్వాదించి హాయిగా 2-3 డేస్ 5 డేస్ 1 వీక్ మీ వీలు ఉన్నంత టైం ఉండొచ్చు. ఈ పైన మనం ఉండి ఈ నేచర్ని ఆస్వాదిస్తుంటే నిజంగా చెప్తున్న మాటల్లో చెప్పలేను ఎంత బాగుంది. చాలా బాగుంది. చుట్టుపక్కల మొత్తం అడవుల మధ్యలో హౌస్ నుండి చూస్తే అక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి. మనకి వర్క్ సంబంధించి దేనికైనా కూడా అందరు ఉన్నారు. చూడండి అక్కడ కనిపిస్తున్న ఇండ్లు కింద అన్నీ మనకి ఏదైనా హెల్పింగ్ కావాలంటే మాత్రం తప్పకుండా ఉన్నారు అందరూ. అడవిలో కదా మనకు ఎవరు హెల్ప్ చేస్తారు అనుకోవద్దు. ఎంత బాగా అనిపించిందో. అన్ని టోటల్ వర్క్ వాళ్ళే చూసుకుంటారు కనుక ఇంకా మనకి ఏం బాధ ఉండదు. కానీ ఏమన్నా అవసరమైనా కూడా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి భోజనం కానివ్వండి, టిఫిన్ ఇది మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ. మన ఇడ్లీలు చూడండి, ఇడ్లీ కానీ చట్నీ కానీ నాకైతే ఇడ్లీ చట్నీ చాలా నచ్చింది. చట్నీ సూపర్, ఇంకా చాలా బాగుంది. అన్నీ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. సాంబార్ కానివ్వండి ప్రతిదీ కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడు టైం దొరికినా కూడా తప్పకుండా వెళ్ళండి. వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. మరి ఇంకేముంది, అందరు తప్పకుండా మనకు వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి బంధువులకి ప్రతి ఒక్కరికి అయితే మన వీడియోలు షేర్ చేయండి. ఇక నుండి అన్ని మంచి వీడియోలు అన్నీ వస్తుంటాయి. చాలా వీడియోలు వస్తుంటాయి ఫ్రెండ్స్. చక్కగా వేడివేడిగా టిఫిన్ చేసి ఇంకా జర్నీ స్టార్ట్ అవ్వడమే. ఓకేనా? మరి అందరూ ఒక్కసారి మన వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి.